ఈజీగా పెంచుకోవచ్చండి. చాలా మంది భయపడతారు కొత్తిమీర మేము చాలా సార్లు వేసాం రావట్లేదు అని చెప్పి. కానీ యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆకుకూరలకి మనం ఖచ్చితంగా ఇసుక అయితే కలుపుకోవాలి. సో ఇదండి ఈ ప్రాసెస్ లో కానీ మనం చక్కగా కొత్తిమీర వేసుకుంటే మటుకు ఖచ్చితంగా కొత్తిమీర అనేది వచ్చేస్తుంది. సీజన్ లో కూడా మనం కొత్తిమీర అనేది వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటే కదండి. అవైతే ఎప్పుడు వాడలేదు. ఇలాంటివి అయితే నేను ఇంట్లోనే ఎప్పటికప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి సీజన్ కదండి, చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి. ఇలాగానే మనం మట్టి మిశ్రమం కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఇలా బద్దికం చేస్తే కొంచెం డేస్ అనేవి మనకు కలిసి వస్తాయి అనమాట. ఫ్రెష్గా ఉన్న ధనియాలు అయితే నేను తెప్పించాను. పాతవి అయితే వాడట్లేదు. చక్కగా ఫ్లవర్ పాట్లా వచ్చింది కదా, మట్టి అంతా కూడా మిక్స్ చేసేసాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. వీడియో చేద్దామని చెప్పి ఇలా వచ్చాను. వర్షం అండి, వర్షం పడుతుంది కదా అని చెప్పి చక్కగా గొడుగు వేసుకొని గార్డెన్ అంతా చుట్టూరు చుట్టేసాను అనమాట. భలే ఉంటుందండి వర్షం పడితే మటుకు క్లైమేట్. వర్షం కూడా ఒక 10 నిమిషాలు పడింది. చక్కగా ఉన్న గచ్చు అంతా కూడా బాగా తడిచి ముద్దయింది. మొక్కలు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ అనమాట. మనం వేసిన వాటర్ కంటే పైనుంచి వచ్చిన వర్షం నీళ్ళు మొక్కలకి చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ధనియాలండి. కొత్తిమీర ఈజీగా మనం పెంచుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కదా కొత్తిమీర భలే వస్తుందని చెప్పి. ఇదిగోండి కొత్తిమీర వేసుకోవడానికి ధనియాలు అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇవి 1/2 kg ధనియాలు. ఫ్రెష్గా ఉన్న ధనియాలు అయితే నేను తెప్పించాను. పాతవి అయితే వాడట్లేదు. సో ఈ ధనియాలు వేసుకుంటూ కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకుందాం. అయితే చాలామంది అడుగుతున్నారండి కొత్తిమీర ఎలా పెంచుకోవాలక్క అని చెప్పి. సో ఈరోజు చాలా సింపుల్గా మనం వేసుకోవచ్చు. బయట దొరికే విత్తనాల కంటే నాకైతే ఎప్పుడు ఇలానే వస్తాయి కొత్తిమీర అయితే. అవి ఎలా వేసుకోవాలి ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాం, ఓకేనా. ముందుగా మనం పాటింగ్ మిక్స్ అయితే చేసేసుకోవాలండి. పాటింగ్ మిక్స్ చేయడం కూడా మీకు చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ వచ్చిందే కదా. యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఆకుకూరలకి మనం ఖచ్చితంగా ఇసుక అయితే కలుపుకోవాలి. సో దానికి కొంచెం ఎక్సెస్గా ఇసుక కలుపుకుంటే సరిపోతుంది ఆకుకూరలకి. సో అదనమాట. అయితే ఇవి మార్కెట్ నుంచి తెప్పించుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనకి మాల్స్ కూడా ఉన్నాయి కదండి, అక్కడి నుంచి కూడా తెప్పించుకోవచ్చు. ఫ్రెష్గా ఉన్న ధనియాలు అయితే నేను తెప్పించుకున్నాను. అలాగే పాత ధనియాలు కూడా వస్తాయి, రావని కాదు. కాకపోతే ఇవి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి తొందరగా వచ్చేస్తాయి. కొంచెం లైట్గా మనం వీటిని నలుపుకోవాలి. మీకేం కావాలి? అందరూ చూడండి ఎలా వచ్చారు, నేను ఏంటో చేస్తున్నాను అనుకొని. ఇవి ఇలాగా మనం జాయిగా నలుపుకుంటే 2 బద్దలు అయితే అవుతాయి. ఇలా చేస్తుంటేనే మంచి వాసన అనేది వస్తుందన్నమాట. సో ఇలాగా మనం గట్టిగా కాకుండా జాయిగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి మనకి బద్ద అయితే ఇలా వస్తుంది, చూస్తున్నారా? ఇగోండి ఇందులోనే మనకి సీడ్ అయితే ఉంటుంది. ఇలా మనం చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం వేరంగా మొలకలు అనేవి వస్తాయి. ఇలా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా బద్దికం చేస్తే కొంచెం డేస్ అనేవి మనకు కలిసి వస్తాయి అన్నమాట. వెంటనే అవి జర్మినేట్ అయిపోతే. సో ఇవన్నీ చేసేసి ఇలా పక్కన పెడతాను. మట్టి అయితే నేను కలిపి రెడీగానే ఉంచుకున్నానండి. అయితే మట్టి మిశ్రమం ఎలా కలుపుకున్నానంటే కౌడంగ్ మెన్యూరు, అలాగే కొంచెం కిచెన్ వేస్ట్, గార్డెన్ సాయిల్, దాంతోపాటు ఇసుక, కొంచెమే కోకోపీట్ వేసాను అనమాట. అంటే తేమను పట్టుకుంటుంది కదా. సో ఈ విత్తనాలు అన్నీ కూడా ఇలా రెడీ అయిపోయినాయి కదా. మట్టి కూడా రెడీగా ఉంది. ఆ కుండీలు కూడా మీకు చూపిస్తాను ఒకసారి. అయితే మనం పాట్స్ విషయం చూసుకుంటే ఇది డ్రమ్ అండి. డ్రమ్ అడ్డంగా కట్ చేసుకుంటే ఈ మొక్క అనేది వచ్చింది. అలాగే ఈ పాట్ వచ్చేసరికి ఇది గమేలా టైప్లో మేము చేసుకున్న కుండీ అనమాట. చక్కగా ఫ్లవర్ పాట్లా వచ్చింది కదా. మట్టి అంతా కూడా మిక్స్ చేసేసాము. అలాగే దీంట్లోనే కొంచెం రైసెస్కు అండ్ చెక్కపొట్టు కూడా కొంచెం కలిపానండి, ఎక్కువ కలపలేదు. ధనియాలు చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి. ధనియాలు వేసుకునే ముందు ఈరోజు మన వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తమ్నెయిల్ వచ్చేసి డెజర్ట్ రోజ్ బాగా పువ్వులు పూయాలంటే అని చెప్పి కంప్లీట్ గైడెన్స్ అయితే ఇచ్చాను. ఆ వీడియోలోని తమ్నెయిల్ పేరు అది. ఆ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర ఉన్న ఎడినియం కలెక్షన్లోని హైయెస్ట్ ఏజ్ ఎంత మొక్కలు అయితే చూపించాను కదా, మీకు పాత మొక్కలు అయితే చూపించాను. అందులో హైయెస్ట్ ఏజ్ కూడా నేను చెప్పాను అనమాట, మెన్షన్ చేశాను. అది మీరు ఫస్ట్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. అలాగే నిన్న నాగజ్యోతి గారు కూడా అందరూ మంచిగా కామెంట్స్ పెట్టారు. ఆమె ఎందుకో మరి టెన్షన్ అయ్యారండి. అంటే కొంచెం టైం దగ్గర పడే కొలది ఎవరికైనా టెన్షన్ అయితే ఉంటుంది కదా. కొంచెం తనకి పాజిటివ్నెస్ రావడానికి కోసం అని చెప్పి నేను కామెంట్స్ అయితే పెట్టమన్నాను. తను కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు కదా, ఇంతమంది కొంచెం మంచిగా కామెంట్స్ పెడితే చూసి ఆనందిస్తారు. తనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వైబ్స్ అనేది అలా జనరేట్ అవుతాయి. సో అందుకనే కామెంట్ పెట్టమని
కలపమన్నాను. అయితే మట్టి అయితే మనం ఇలా కలుపుకున్నాం కదా, నేను ఇప్పుడు 2 టబ్స్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇవి మనం ఇంట్లో వాడుకున్న ధనియాలు కాబట్టి దగ్గరగా వేసుకోవాలి, ఓకేనా. అదే మనం ఆన్లైన్లో తెప్పించుకున్న కొన్ని సీడ్స్ ఉంటాయి, అవైతే కొంచెం కలర్ అవి వేసి ఉంటాయి కదండి, అవైతే ఎప్పుడు వాడలేదు. ఇలాంటివి అయితే నేను ఇంట్లోనే ఎప్పటికప్పుడు కొత్తిమీర వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి సీజన్ కదండి, చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి. అన్ సీజన్లో కూడా కొత్తిమీర అనేది చాలా జాగ్రత్తగా పెంచుకోవచ్చు, కాకపోతే ఇంత ఈల్డ్ అయితే మనం తీసుకోలేము. సమ్మర్ సీజన్లో కొత్తిమీర కానీ పెంచుకుంటే దానికి కొంచెం తెగుళ్ళు కానీ రాకపోవడం కానీ ఏదో ప్రాబ్లం మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సీజన్లో కానీ మనం ఇవి వేసుకుంటే మటుకు ఖచ్చితంగా హ్యాపీగా నచ్చినంత కొత్తిమీర మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇవంతా మనం ఇలా దగ్గర వేసుకోవడం వల్ల లాభాలు కూడా ఉన్నాయండి. ఒక మొక్కకి ఇంకొక మొక్క కొంచెం సపోర్టివ్గా ఉండి మొక్క అనేది కొంచెం నించుంటుంది అనమాట. ఆకుకూరలకు ఎటు వచ్చేసి మనకి వడిలిపోతూ ఉంటాయి వాటరింగ్ చేసుకున్నప్పుడే. సో ఇవి అలా కాదండి, ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కొంచెం సపోర్టివ్గా ఉండడానికి దగ్గరికి అయితే వేయమంటున్నాను ఇవన్నీ కూడా. అయితే ఇవి దీని మీద మనం కొంచెం లైట్ వెయిట్గా ఇసుక కానీ కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదు అనుకుంటే కౌడంగ్ మెన్యూర్ మనకి బాగా మాగింది ఏమైనా ఉంటే లైట్గా జల్లుకోవాలి. ఎక్కువగా జల్లేస్తే అవి బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి, వస్తాయి కాకపోతే టైం పడుతుంది అనమాట. ఇవి కూడా దీంట్లో జల్లేసుకుందాం ఇలాగా. ఇవి ఇంకా మీకు టైం ఉంది ఓపిక ఉంది అనుకుంటే ఇవి ధనియాలు మనం కొంచెం నానబెట్టి 3 days అనేది మొలకలు కడతాం కదా, అలా క్లాత్లో కట్టి బాక్స్లో పెడితే చిన్నగా మొలకలు వస్తాయండి. అప్పుడు కూడా మనం వీటిని చాలా జాయిగా ఇలా వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. అదొక ప్రాసెస్ అనమాట. ఇలా కూడా చేసేసుకోవచ్చు, అంత తడిపి వేసుకునే పని లేకుండా కూడా మనం సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇది కొంచెం గెత్తముని ఇసుక కలుపుకున్నదనమాట. ఇలా చక్కగా జారుగా ఉండాలి ఇదైతే. సో చక్కగా జాయిగా ఏవైతే మనం ధనియాలు కొట్టి వేసుకున్నాం కదా దాని మీద ఇలా జాయిగా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఓకేనా. వేసుకునేలోగా సెకండ్ క్వశ్చన్ అండి, అదే వీడియోలోని సెకండ్ క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు అదే వీడియోలోని నేను కటింగ్స్ అనేది ఒక 2 monthsలో పెట్టుకోవాలని చెప్పాను. అవి ఏ మంత్స్ అనేది మీరు నాకు మెన్షన్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ అర్థమైంది కదా మీకు. ఎడినియం కటింగ్స్ అనేది మనం ఈ మంత్లో పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పాను కదా, ఆ మంత్స్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా. అయితే ఇప్పుడు మనం కొత్తిమీరని చక్కగా చల్లుకున్నాం కదండి, బద్ద కొట్టుకొని హ్యాపీగా. కొత్తిమీర అయితే మనకి ఒక 1 week to 10 daysలోనే చక్కగా మొలకలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈజీగా పెంచుకోవచ్చండి. చాలామంది భయపడతారు కొత్తిమీర మేము చాలాసార్లు వేసాం రావట్లేదని చెప్పి, కానీ ఈజీగా ఈ విధంగా చేసుకుంటే మటుకు వచ్చేస్తుంది, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అయితే కామెంట్స్ విషయంకి వచ్చేటప్పటికి అలాగే గివ్ అవే విషయాలకు వచ్చేటప్పటికి చాలా ఫన్నీగా అనిపిస్తుందండి. మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక్కొక్కరు ఏంటంటే మేము ఎగ్జామ్ రాస్తున్నాము, మేము పాస్ అవుతామా లేదా, మాకు టెన్షన్గా ఉంది అని పెడుతూ ఉంటారు. చాలా నవ్వు వస్తుందండి నాకు, నిజమే కదా. మనం ఎప్పుడైనా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఆ టెన్షన్ అనేది ఉంటుంది కదా, ఏ క్వశ్చన్స్ వస్తాయో దానికి మనకి ఆన్సర్స్ వచ్చో రావో, పాస్ అవుతామో లేదో, లేదంటే మంచి మార్క్స్ వస్తాయా లేదా, గెలుస్తామా లేదా, చాలా అనేకమైన క్వశ్చన్స్ అయితే మన మైండ్లో అలా తిరుగుతూ ఉంటాయి కదా. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంతమంది ఏదో నేను క్వశ్చన్స్ అడిగాను మీరు ఆన్సర్స్ పెట్టారనే కాకుండా ఫ్యామిలీ బాండింగ్ అనేది తెలుస్తుంది, అలాగే మీరు పడుతున్న టెన్షన్ కూడా తెలుస్తుందండి. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మీరు టెన్షన్ పడితే నాకు ఆనందం కాదబ్బా, కాకపోతే ఏంటంటే అదొక తెలియని ఫీలింగ్ అండి. నేను ఎందుకు ఇలా ఇస్తున్నానన్నది మీకు చాలాసార్లు చెప్పాను. ఫ్రీగా సీడ్స్ ఇస్తే ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు, ఏదో సీడ్స్ వచ్చే వేసుకుంటాం అని అన్నట్టు ఉంటుంది. అలాగే మీరు కష్టపడి ఎగ్జామ్ పాస్ అయ్యి చక్కగా లక్కీ డిప్లో మీరు గెలుచుకొని సీడ్స్ అనేది వేసుకుంటే ఆనందం డిఫరెంట్గా ఉంటుంది, చాలా పెక్యులర్గా ఉంటుంది. దాంతోపాటు ఇచ్చిన సీడ్స్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకుంటారు, చాలా చక్కగా పెంచుకుంటారు. వాటి మీద ప్రేమ అనేది పుట్టుకొస్తుంది అనమాట, అంతే కదండి. ఫ్రీగా వస్తే మనకి ఏంటంటే ఏదో వచ్చిందిలే అని అనుకుంటారు. అలాగే ఇలా కష్టపడి సాధిస్తే మటుకు ఆ ఘనత అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అయితే దీంట్లోనే మనం ఇప్పుడు ఫుల్గా వాటర్ అనేది పెట్టేసుకుందాం, ఓకేనా. సాయిల్ మిక్స్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇలాగానే మనం మట్టి మిశ్రమం కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దివాళీ దగ్గరకు వచ్చేస్తుంది కదండి, ఇంకా బాంబులే బాంబులు అనమాట. అయితే వాటర్ తెచ్చుకొని వాటరింగ్ ఎలా చేయాలో చూపించేస్తాను, ఓకేనా. వాటరింగ్ కూడా ఫుల్గా తడిచేటట్టు మనం వాటరింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం ఎదుగుతున్నాయి అనేటప్పుడు మటుకు చక్కగా మనం చెయ్యి ఏదైనా అదిమి పెట్టుకొని లేదంటే
ఇలా స్ప్రే బాటిల్స్తో స్ప్రే చేసుకోలేదంటే అవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, బాగా తడిచేటట్టు వాటరింగ్ అనేది చేసుకుంటున్నాను. చూస్తున్నారా, మనం మట్టి అనేది కుండీలో వేసుకునేటప్పుడే చూసుకోవాలి, కిందన ఏమన్నా పిక్కలు కానీ ఏమన్నా పెట్టుకొని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వాటరింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఖచ్చితంగా వీటికి ఎండ్ ఉండాలండి. షేడ్ ప్లేస్లో అస్సలు పెట్టకండి, అసలు మొక్కలు రావన్నమాట, మొలకలు ఎత్తవు అసలు. వీటికి అనేది కంపల్సరీ ఎండ్ అనేది ఉండాలి. ఎండలో పెట్టుకుంటేనే మనకి మంచి గ్రోత్ ఉంటుంది, త్వరగా మనకి కొత్తిమీర రెడీ అయిపోద్ది. ఓకేనా, సో ఇదండి ఈ ప్రాసెస్లో కానీ మనం చక్కగా కొత్తిమీర వేసుకుంటే మటుకు ఖచ్చితంగా కొత్తిమీర అనేది వచ్చేస్తుంది. మీరు రీసెంట్ వీడియోస్లో కూడా చూస్తున్నారు కదా, నేను ఎప్పటికప్పుడు కొత్తిమీర వేసుకుంటాను. అన్ సీజన్లో కూడా మనం కొత్తిమీర అనేది వేసుకోవచ్చు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటే మనం కొత్తిమీర అనేది హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే వాడుకోవచ్చు, చక్కగా పెంచుకోవచ్చు కూడా. ఓకేనా, ఇదండి విషయం. సో ఈరోజు మన వీడియో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, అదే వీడియోలోని మన ఎడీనియం ప్లాంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా నేను 2 పౌడర్స్ అయితే మీకు చెప్పానండి. ఆ 2 పౌడర్స్ అనేది నాకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో వీడియో అనేది ఇదండి. చక్కగా ఇంట్లో ధనియాలు ఉంటే మీరు కూడా బద్దు కొట్టి హ్యాపీగా అలా వేసేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి మనకి సీజన్ అండి. లాస్ట్ ఇయర్ అయితే ఒక మడంతా వేసాం పొలంలోనైతే, చక్కగా ఈ కొస నుంచి ఆ కొస వరకు ఎంతమందికి పంచామో. ఇంకా రోజు మా ఇంట్లో కొత్తిమీర టమాటో చట్నీ లేదంటే కొత్తిమీర రైస్ ఇవే ఉంటాయన్నమాట. చాలా మంచిదండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. మన ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి ఎటువంటి బాధలు పడకుండా హ్యాపీగా మన ఆకుకూరలు అనేది ఈజీగా వేసుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు, వండుకొని తినచ్చు. ఎందుకంటే బయట కొనుక్కునే ఆకుకూరలు కూడా ఎక్కడ పెంచుతున్నారు, ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా, వైరల్ అయిపోతున్నాయి, కలర్స్ వేస్తున్నారు అవన్నీ చెప్పి. సో చాలామందికి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాట ఖచ్చితంగా ఆకుకూరలు అనేది పెంచుకోండి. ఆకుకూరలు ఏముందండి, తోటకూర ఇవన్నీ మనకి మార్కెట్స్లో కూడా దొరికేస్తున్నాయి. 10 రూపాయల ప్యాకెట్, విత్తనాల ప్యాకెట్ చక్కగా వేసుకోవచ్చు. మీకు కూరగాయలు పండించాలి 3 నెలలు ఆగాలని అనుకునే పని లేకుండా ఇంట్లోనే చిన్న ప్లేస్ ఉన్నా సరే హ్యాపీగా మనం ఆకుకూరలు అనేది ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. అందులో కొత్తిమీర ఒకటి అనమాట. ఓకేనా, సో 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ టక్టకమని పెట్టేయండి. నేను ఇచ్చిన టైం పీరియడ్లో మీరు ఆన్సర్స్ అనేది పెట్టేయండి. ఇంకా మనకి 2 డేస్ అనేది ఉంటుంది, థర్డ్ డే కదా. సో ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు అని చెప్తాను. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. దాంతోపాటు లక్కీ విన్నర్స్ను కూడా సెలెక్ట్ చేస్తాము. చెప్పలేము ఏంటవుతుంది అనేది చెప్పలేము, కానీ 5th డేకి అనేది రివీల్ చేస్తాను. ఓకేనా, దసరా స్పెషల్ కదండి, దసరా పూజలు అయితే ఎలా చేసుకుంటున్నారు? మేమైతే బాగా చేసుకుంటున్నాము, హ్యాపీగా ఉన్నాము అందరూ కూడా. మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా అందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.